హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే పూజ అనమాట. మంగళవారం రోజు పూజ చేసుకుంటున్నా ఇంట్లో. అదే ఇక్కడ ఊరు వెళ్ళాలి, అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాలి. ఇంకా మంగళవారం కాబట్టి ఇంకా మేము ఖచ్చితంగా శుక్రవారం మంగళవారం ఇంట్లో పూజ అయితే కంపల్సరీ డైలీ చేస్తాను. కానీ ఒకవేళ మిస్ అయినా శుక్రవారం మంగళవారం మాత్రం మ్యాక్సిమం మిస్ అయితే చేయము. ఎందుకంటే మాకు మంగళవారం ఇంటి దేవత కదా ఎల్లమ్మ. సో మిస్ చేయకుండా పూజ చేసుకుంటాను. తర్వాత ధూపం కూడా వేయిస్తాను అనమాట ఇంట్లో. అదే ఇక్కడ మంచిగా వస్తుంది చూడండి, పొగ ఎంత బాగా వస్తుందో. అసలు ధూపం వేస్తే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. చూస్తున్నారు కదా బుడ్డోడు. ఇంకా మేము ధూపం వేస్తుంటే వాడు వచ్చి చూస్తూ ఉన్నాడు అనమాట. చూపి అంటే ఎత్తుకొని చూపిస్తున్నా ఇంకా వాడికి. ఇంకా తర్వాత పూజ అయిపోయింది. హారతి ఏమో ఇవ్వాలి. ఇంకా ఈలోపు వాడు వస్తే వాడితో కొంచెం ముద్దులాడి హారతి ఇచ్చేసి ఇంకా ధూపం వేస్తున్నాను. ఇల్లంతా ధూపం చూపించాలి కదా, చూపిస్తేనే మనకి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అన్నమాట. వాడు వచ్చి చూస్తూ ఉంటే వాడికి కూడా ఇస్తూ ఉన్నాను. ఎంతైనా పిల్లలు ఇంట్లో ఉంటే మాకైతే మాత్రం చాలా మనశ్శాంతి అనిపిస్తుంది. మైండ్ అంతా పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. అందుకోసం పొద్దున్న లేవగానే ఫస్ట్ వాళ్ళతో కాస్త ముచ్చట్లాడి తర్వాత పనులు చేసుకుంటుంటాం. మధ్యన వచ్చినా ఎంత పనున్నా వాళ్ళకి మాత్రం మాటలు చెప్పడం అయితే ఆపము. ఇంకా పైనుంచే పిలుస్తూ ఉంటారు, రా బయటికి ఆంటీ అక్క అని పిలుస్తూ ఉంటారు అన్నమాట పిల్లలు. చూడండి ఎట్లా తిరుగుతున్నాడు, మా చుట్టే తిరుగుతుంటాడు. అది స్ప్రే బాటిల్ ఇచ్చిన పొగకి నేను వాటర్ కొడతా అనేసి నా చుట్టే తిరుగుతున్నాడు అనమాట. ఎంతైనా పిల్లలు ఇంట్లో ఉంటే ఆ కలే వేరబ్బా. నాకైతే చాలా నచ్చుతుంది. అసలు మనకున్న స్ట్రెస్ మొత్తం పోతుంది. ఇంకా తర్వాత ఊరు వెళ్ళాలని చెప్పినా కదా, ఇట్లా మా ఊరు వెళ్తున్నా. ఇంకా ఫంక్షన్ ఉంటే ఊర్లో వెళ్తున్నాను అనమాట. ఫంక్షన్ వీడియో మళ్ళీ పెడతాను. ఇదైతే స్టార్టింగ్ వీడియో అనమాట. ఫంక్షన్ ఉందనేసి వెళ్తున్నా. మా అన్న వాళ్ళు జమ్మలమ్మని చేస్తుంటే చాలా బాగుంటుంది. మా ఊర్లో జమ్మలమ్మ గుడి, సుంకులమ్మ గుడి, కాటమయ్య గుడి ఇవన్నీ ఉన్నాయన్నమాట. బాగుంటుంది. వీళ్ళంతా గ్రామ దేవతలు కదా, వీళ్ళ గుళ్ళన్నీ మా ఊర్లోనే ఉన్నాయి. జమ్మలమ్మ, సుంకులమ్మ, అంకాలమ్మ ఈ గుళ్ళన్నీ ఉన్నాయన్నమాట మా ఊర్లో. ఇంకా అదే ఇక్కడ వెళ్తున్నాను. మా ఊరికి వెళ్ళే దారిలో చిన్న వీడియో తీసుకున్నాను. మా ఊరు ఇది అని. ఎందుకో సొంత ఊరు అంటే ఇదే వేరబ్బా. ఇదండి ఇవాల్టి నా వీడియో. ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ ఇచ్చేయండి. ఇది థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.